అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఒక విషయం చెప్తా ఉండేవాడు. నేను ఈసారి నుంచి కార్యకర్తల కోసం పనిచేయబోతున్న జగన్ 2.0 మామూలుగా ఉండదు, రప్ప రప్ప అని చెప్పిన విషయం మనకు తెలిసిందే. లేటెస్ట్గా వస్తున్నటువంటి ఒక సమాచారం, జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసమే బస్సు యాత్ర చేయబోతున్నారు త్వరలో. మోస్ట్లీ జనవరి నుంచి ప్రారంభమవుతుందని చెప్పి ఒక చర్చ వినిపిస్తుంది. ఆ బస్సు యాత్ర పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మెగా పాదయాత్రకు కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారని కూడా సమాచారం వస్తుంది. ఏంటి ఈ పాదయాత్రలతో, ఈ బస్సు యాత్రలతో ఏమైనా ఒరిగే పరిస్థితుందా? అసలు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? దీని గురించి మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఆర్యు రెడ్డి గారు, బస్సు యాత్ర, పాదయాత్ర ఏంటి, ఎట్లా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారిది? అంటే బస్సు యాత్ర అంటే శవయాత్రనా, లేదు మెగా పాదయాత్ర అని మీరు చెప్పారు. అంటే మెగా పాదయాత్ర అనే బదులు మెగా దగా యాత్ర అని పెట్టుకో జగన్మోహన్ రెడ్డి. గడిచిన 18 నెలలు టీటీడీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను నీకు తినడానికి ఏమీ లేదు. ఎందుకంటే నీ అధికార దాహం, నీవు రాజకీయాల్లోకి వచ్చిందే దోచుకోవడానికి, దాచుకోవడానికి. దానికోసమే నీ దౌర్భాగ్యమైన పాలన 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. కాబట్టి 2024లో నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మెట్టుతో కొడితే నిన్ను తీసుకెళ్ళి నిన్ను వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో నిన్ను పాడేసిన వ్యక్తులు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మళ్ళీ తగుదనమ్మా అంటూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి నేను బస్సు యాత్ర చేస్తా, దగా యాత్ర చేస్తా, అంటే మీరు మెగా పాదయాత్ర చేస్తాను. నీ యాత్రలు చూసాం కదా, గడిచిన ఈ 18 నెలలో నీ యాత్రలు చూసాం కదా. ఆఖరికి ఇప్పుడు మీరు అడిగారు, మీరు అంటే ఒక మర్చిపోతాను, మీ ప్రశ్నలను ఉంది, నేను కార్యకర్తల కోసం యాత్ర చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అంటే దాంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ప్రజల కోసం కాదన్నమాట ఇతను యాత్రలు చేస్తా ఉంది. బస్సు యాత్ర కార్యకర్తల కోసం, పాదయాత్ర ప్రజల కోసం. సరే, బస్సు యాత్ర ముందు మంద కార్యకర్తల కోసం కదా. మొన్న కూడా చూసాం కదా, పల్నాడు జిల్లాలో ఒక కారు నీ కారు కింద నీ కార్యకర్తలనే తొక్కుకుంటూ పోయావు. అంటే ఇప్పుడు బస్సు యాత్ర ముందు ఎంతమందిని తొక్కుకుంటూ పోతావో నీ ఆకలి దాహానికి అర్థం కావట్లేదు. అంటే నీ శవాలను చూస్తే కానీ నీ మనసు నీకు నిర్మలించదు అనమాట. నీ సొంత కార్యకర్తల్ని నువ్వు చంపుకొని పోతా ఉండవే. మేము కథల్లో చదువుకున్నాం. ఆయన చెప్పడం ఏంటి, కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, వికృత చేష్టలు చేస్తా ఉన్నారు, వాళ్ళందరికీ అండగా ఉండాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి కాబట్టి నేను బస్సు యాత్ర అంటున్నారు. నీ కార్యకర్తలు నీ అండతో ఎంత దుర్మార్గంగా పాలించారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తన నుంచి ఇచ్చాపురం బోర్డర్ దాకా అడిగితే క్లియర్గా చెప్తా ఉంటారు. ఎస్, రెడ్ బుక్ పరిపాలన నడుస్తూ ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెవులు గట్టిగా పెట్టుకుని నేను, కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ పాలనే నడుస్తూ ఉంది. ఆ రెడ్ బుక్ పాలన ఏంటో తెలుసా నీకు? దాదాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారము ఈరోజు కూటమి ప్రభుత్వం రాస్తా ఉంది. గడిచిన నీ ఐదు సంవత్సరాల పాలనలో ఏ రాజ్యాంగం నడిచిందో నువ్వు చెప్పమంటావా, లేదా నీ చేత బాధింపబడిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పమంటే వాళ్ళు చెప్తారు ఏ రాజ్యాంగం నడుస్తూ ఉందో. అట్లాగే ఈరోజు నువ్వు నీ కార్యకర్తలు ఎన్ని దుర్మార్గాలు చేశారో, నీ ధనదాహం కోసం ఎన్ని విచ్చలవిడిగా ఎన్ని దారుణాలు చేశారో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ఏది పని చేయట్లేదు, చట్టరీత్యానే పనులు చేస్తూ ఉంది. నేను మీకులాగా, మీ పాలనలో లాగా ఇళ్ల దోపిడీలను దారి దోపిడీలు చేసి, గంజాయి వ్యాపారాలు చేసి, మారణాదాయాలతో రోడ్ల మీద తిరిగే ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు. ఇది ప్రజా ప్రభుత్వం అనే సంగతి నువ్వు మర్చిపోకూడదు జగన్మోహన్ రెడ్డి. ఇది కూటమి ప్రభుత్వం, ప్రజలకు మేము అండగా ఉంటాం, చట్టరీత్యానే మేము పనిచేస్తా ఉన్నాం. ఈనాటికి కూడా ఏ రోజు కూడా మేము చట్ట విరుద్ధంగా పనిచేస్తే గనక నువ్వు కానీ నీ దండుబాల్యం కానీ ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉంటుందా? ఈ రోజు కూడా గడిచిన 18 నెలల్లో నువ్వు ఏదో వంక పెట్టుకొని శవయాత్రలు చేస్తూ ఉంటూ జనాల్ని కూడా, ఆఖరికి నీ గంజాయి భాగస్వామికి సంబంధించిన వ్యక్తులను కూడా పరామర్శించడానికి పోయినాం. ఏ రోజు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం, ఈ ఆంధ్ర రాష్ట్ర రాజధాని కోసం ఆహార్నిశలో పనిచేసిన, ఉద్యమం చేసిన వ్యక్తుల్ని కానీ, ఆ రాజధాని కోసం మరణించిన వ్యక్తుల్ని ఏ రోజైనా నువ్వు పలకరించావు, నువ్వు ముఖ్యమంత్రిగా కానీ, ఇప్పుడు శాసనసభ్యుడిగా కానీ నీ బ్లేడ్ బ్యాచ్ కోసం, నీ గంజాయి బ్యాచ్ కోసం, నీ యొక్క అంటే దాన్ని ఏమంటారు, మాదక ద్రవ్యాలకు వ్యక్తులకు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు పోయి పరామర్శించుకుంటే ఆ పరామర్శలో కూడా నీ సొంత కార్యకర్తల్ని నీ కార్ల కింద తొక్కుకుంటూ పోయిన వ్యక్తివి. గతంలో కూడా చదివాం మేము కదా, పాము తన పిల్లలను తనే తింటుందని చెప్పి మేము చదువుకున్నాం. సో ఈ రోజు నిన్ను చూస్తుంటే అది క్లియర్గా అర్థమవుతుంది.
నువ్వు నీ కార్యకర్తల కోసం నువ్వు ఈరోజు బస్సు యాత్ర చేస్తావా? ఆ కార్యకర్తలు నిన్ను మెట్టుచ్చి కొడతారన్న సంగతి మర్చిపోబాక జగన్మోహన్ రెడ్డి. గతంలో కూడా చూసాం 2019 ముందు నువ్వు ఏ విధంగా పాదయాత్రలు చేసావో, నువ్వు ఏ ప్రాంత ప్రజలు పెట్టుకొని నులక మంచాలు మడత మంచాలు పెట్టుకొని ఒక దండుబాలి బ్యాచ్ నీ చుట్టూ ఒక వింగు పెట్టుకొని నువ్వు ఎంత పాదయాత్రలు చేసావు మేము కూడా చూసిన సందర్భాలే అబ్బా. మేము కూడా అదే ప్రాంత మనుషులు మేము కూడాను. ఈ రోజు నువ్వు బస్సు యాత్రలు చేస్తావంటే నీ కార్యకర్తలు నమ్మే పరిస్థితి ఏమీ లేదు. నువ్వు ఎవరెవరిని తీసుకొస్తావో నీ ఏ పర్యటనకు పోయినా సరే నీ పేటీఎం బ్యాచ్ చుట్టూ పెట్టుకుంటా ఉంటావు, రప్ప అంటా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. నీ సైకో విధానాలకి, నీ సైకో ఆలోచనలకి తాడాకు చూపుడు భయపడే నెక్స్ట్ వాళ్ళు అధికారంలో వస్తే మీరు రోడ్డు మీద తిరగలేరంట కదా ఎవరండి? మీ కూటమి నాయకులు కార్యకర్తలు రోడ్డు మీద తిరిగి జగన్మోహన్ రెడ్డి ఊహల్లో ఉంటాడండి. ఇది భారతదేశం, భారత రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మాకు ప్రొటెక్షన్ గా ఉంది. గత ఈ దుర్మార్గి ఈ సైకో పాలనలోనే 5 సంవత్సరాలు మమ్మల్ని ఏమీ చేయలేకపోయినాడు. ఇదే రెడ్ బుక్ అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రెడ్ బుక్ మమ్మల్ని ఏం చేయగలదన్నాడు. ఇదే రెడ్ బుక్ ఈ రోజు మిమ్మల్ని వణికిస్తుందన్న సంగతి మీరు మర్చిపోతా ఉంటారు. మాకు గతంలో కూడా ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా యొక్క యువనేత లోకేష్ గారు కానివ్వండి, మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ పర్యటనకి వెళ్ళినా మాకు ఆ రాజ్యాంగం మమ్మల్ని కాపాడిందన్న సంగతి మీరు మర్చిపోతా ఉంటారు. గౌరవ దాదా సాహెబ్ గారు రచించిన రాజ్యాంగమే మమ్మల్ని కాపాడింది. ఇక ముందు కాదు, నెక్స్ట్ తరాలకి మేము ఉండొచ్చు, మేము ఉండకపోవచ్చు, బావి తరాలకు కాదు, ఆ పై తరాలను కూడా కాపాడింది ఈ భారత రాజ్యాంగం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన చాటాకు తప్పులకి ఈ రోజు భయపడేది ఏమీ లేదు. ఇంకొకటి మెగా పాదయాత్ర సరే ఈ కార్యకర్తల యాత్ర పక్కన పెడదాం. మెగా పాదయాత్ర గతంలో 2019కు ముందు ఏదైతే పాదయాత్ర చేశారో దానివల్ల ప్రజలు అధికారం అప్పగించారు. ఇప్పుడు దానికి మించిన పాదయాత్ర చేయబోతున్నాను అని కూడా ఒక హింట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఏమంటారు? మీ ద్వారా ఒకటి అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు మెగా పాదయాత్ర అని చెప్పావు కదా, అది మెగా పాదయాత్ర కాదు, మెగా దగాయాత్ర పెట్టుకో. ఏం దేనికోసం అని చెప్పి నువ్వు యాత్ర చేస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి? మీ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తా ఉంటాం. అంటే సంక్షేమ పథకాలు ఏవి అమలు చేయలేదు అంటే పోలవరం కడుతున్నందుకు నువ్వు పాదయాత్ర చేస్తావా? రాష్ట్ర రాజధాని అమరావతి కడుతున్నందుకు పాదయాత్ర చేస్తావా? ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖున జీతాలు ఇస్తున్నందుకు పాదయాత్ర చేస్తావా? లేకపోతే సంక్షేమ పథకాలు ప్రతి 1వ తారీఖున పెన్షన్లు వాళ్ళ ఇంటికి పోయి మేము పంపిణీ చేస్తున్నందుకు దానికి నువ్వు పాదయాత్ర చేస్తావా? డిఎస్సి పేరు చెప్పి 1000 మందికి ఉపాధ్యాయులకి ఉద్యోగాలు ఇచ్చినందుకు నువ్వు పాదయాత్ర చేస్తావా? అలాగే అబ్బావులకి, తాతలకి, అందరికి టయానికి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చినందుకు నువ్వు చేస్తావా? పిల్లలకి నాణ్యమైన విద్య ఇస్తున్నందుకు నువ్వు పాదయాత్ర చేస్తావా? సగటు మనిషికి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా వాళ్ళకి వైద్యం ఇస్తున్నందుకు నువ్వు పాదయాత్ర చేస్తావా? అట్లాగే దేశ విదేశాల నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు పెట్టుబడులు వస్తూ ఉంటే పిల్లకాయలకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు నువ్వు పాదయాత్ర చేస్తావా? దేనికి పాదయాత్ర చేస్తావో దానికి చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నీ దగ్గర ఏదీ లేదు కాబట్టి కూటమి ప్రభుత్వం 4 వైపులా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉంది. ఆ 4 వైపులు ఎవరంటే ఉత్తర పడమర దక్షిణ దిక్కులుగా 4 దిక్కులుగా, తూర్పు పడమర ఉత్తర దక్షిణంగా 4 దిక్కులుగా, ఒక వైపు నరేంద్ర మోడీ గారు, 2వ వైపు చంద్రబాబు నాయుడు గారు, 3వ వైపు పవన్ కళ్యాణ్ గారు, 4వ వైపు లోకేష్ గారు. అంటే నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో, చంద్రబాబు నాయుడు గారి యుక్తితో, పవన్ కళ్యాణ్ గారి అండతో, లోకేష్ గారి యొక్క కృషితో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే, ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలుగా ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉంటే ఆ అభివృద్ధికి నువ్వు ఆటంకాలు కలిగించాలని చెప్పి ఈ రోజు నువ్వు దగా యాత్రలు, శవయాత్రలు నువ్వు చేసుకుంటూ నువ్వు మాట్లాడుతా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయిందంట కదా సార్, ప్రజలు మా వైపుకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు గతంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ప్రజల దగ్గర రావడానికే నువ్వు డేరాలు కట్టుకున్న వ్యక్తివి, నువ్వు ఒక ఫోబియాతో, నువ్వు ఒక మేనియాతో నువ్వు బాధపడుతున్న వ్యక్తివి. నువ్వు ఈ రోజు నువ్వు పాదయాత్ర చేస్తున్నప్పుడు నువ్వు ఏ డేరాలు కట్టుకుంటావో జనాలు రెడీగా ఉన్నారు. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, ఎప్పుడెప్పుడు మెట్టుతో కొడదావా అని చెప్పేసి. ఎందుకంటే నీ చేత బాధింపబడ్డ వ్యక్తులు కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. అది మీరు గల ముందు చూస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి రమ్మని చెప్పండి. ఇదే పబ్లిక్ లో నేను పాదయాత్ర చేస్తా, నేను శవయాత్ర చేస్తా, దేనికి చేస్తున్నాను కూడా దానికి సమాధానం చెప్పండి. రోడ్ల మీదకి వచ్చినప్పుడు విపరీతంగా జనం కనిపిస్తున్నారు కదా. జనం మొన్న రోడ్ల మీద ఏ కార్యక్రమం తీసుకున్నా విపరీతంగా జనం 5 రూపాయల పేటీఎం బ్యాచ్ తీసుకొస్తే ఎవరైనా కనపడతారు. పెరిగిపోయిందని చెప్పి వాళ్ళ మీడియాలో. మరి జగన్ క్రేజ్ జరిగిపోతే ఎందుకంటే 11 సీట్లతో కూర్చోబెట్టినారు. కనీసం ఈ సిగ్గుమాలోడి కనీసం ఏ రోజు అయినా సరే చర్చ చేసుకున్నాడా, సమర్థించుకున్నాడా, పోనీ దేనికోనే దానికోసం సమీక్ష చేసుకున్నాడా? 151 సీట్లు ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలే
తిరిగి నాకు ఆ 5 తీసేసి 11 సీట్లకి ఎందుకు నన్ను పరిమితం చేశారు, ఎందుకు నాకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక సామాన్య శాసనసభ్యుడిగా ఈరోజు ఎందుకు ఉంచారన్న సంగతి నువ్వు ఎందుకు సమీక్షించుకోలేదు జగన్మోహన్ రెడ్డి? రాజకీయాల్లో విలువలు ఉండాలి, రాజకీయాల్లో నైతికత ఉండాలా, రాజకీయాల్లో మర్యాద ఉండాలా. ఆ 3 నీకు లేదు కాబట్టే ఈ రోజు నువ్వు ఏది పడుతుంటే అది మాట్లాడుతూ ఉన్నాం. కనీసం నీ యొక్క పేటీఎం బ్యాచ్తో నువ్వు రప్పా అని మాట్లాడిస్తా ఉన్నావు అంటే రాజకీయాల్లో నువ్వు ఎంత దారుణానికి దిగజారిపోయావు నువ్వు చూసా ఉన్నాం. నువ్వు ప్రతి దాంట్లోనూ వీకే జగన్మోహన్ రెడ్డి. నువ్వు పాలనలో వీకు, సంక్షేమంలో వీకు, అధికారంలో వీకు, ప్రజల అభివృద్ధి పరచడంలో వీకు. నువ్వు వీక్ మాటలే కదా మాట్లాడుతూ ఉంటావు. దేంట్లో ఉంటావు నువ్వు? దేంట్లో ఒకే ఒక దాంట్లో నువ్వు పీక్ స్టేజ్లోకి వెళ్ళావు. అది కూడా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని దుర్మార్గంగా చేసి ఆంధ్ర రాష్ట్ర యువతని తప్పుదారి పట్టించి వాళ్ళని మత్తు బానిసలుగా చేసే దాంట్లో నువ్వు పీక్ గెలిపావు. ఈ రోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా తీసుకుంటే గనక ఎక్కడరా గంజాయి, ఎక్కడరా పునాది ఎక్కడ చదువుతుందంటే ఏ అని మొదలెట్టారు. ఆ ఏ అనేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి నీ ద్వారా వచ్చింది కదా, దుర్మార్గమైన పేరు నీ ద్వారా కాదు కదా వచ్చింది, నీ ద్వారా కదా వచ్చింది. ఈ రోజు అలాంటి దుర్మార్గమైన పేరుని గాడి తప్పిన రాష్ట్రాన్ని ఈ రోజు గాడిలో పెట్టి అభివృద్ధి పనులు నడిపించి మళ్ళీ యువతను అందరినీ ఇక్కడ దగ్గర తీసుకొని వారికి కావాల్సిన పూర్తిగా సౌకర్యాలు ఇచ్చి వాళ్ళు స్కిల్స్ డెవలప్మెంట్ చేసి తిరిగి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నీ యొక్క దుర్మార్గమైన ఆలోచనతో, నీ యొక్క డబ్బు స్వార్థంతో పిల్లల్ని తప్పుదారి పెట్టించి మాదక ద్రవ్యాలకు బానిసలు చేస్తే తిరిగి ఆ బానిసల నుంచి, ఆ మత్తు నుంచి బయటకు తీసుకురావడానికి మాకు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నాయో నీ దిక్కుమాల ఆలోచనకి నీకు అర్థం కాదు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తే మెట్టించుకొని కొడదామా అని ఒక ఆలోచనలో ఉన్నారు. రా, నువ్వు ఏ విధంగా చేస్తావో చెప్పు. ముందు నువ్వు పాదయాత్ర చేస్తున్నావు ఒకటే చెప్పు. నువ్వు ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని దాగా చేశావు? ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరచకుండా చేశావు? ఎందుకు సంక్షేమాలు ఎందుకు నువ్వు నిలిపించేసినావు? ఎందుకు ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలు చేసినావు? ఆఖరికి నువ్వు గవర్నర్ను కూడా బూచి పెట్టి ఎందుకు అప్పు తీసుకొచ్చినావు? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పు జగన్మోహన్ రెడ్డి. అందుకే నీకు అన్నాం, నువ్వు ప్రతి దాంట్లో నువ్వు వీకే. ఒకటే ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం అధోగతి పాలన చేసినప్పుడు నువ్వు పీక్లో ఉన్నావు, మిగతా అన్ని విషయాల్లో కూడా నువ్వు వీక్గా ఉన్నావు. కాబట్టి ఇలాంటి వీక్ గల వ్యక్తి కోసం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు ముందుండే బాధ్యత మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పరచడం. ఇట్లాంటి దుర్మార్గం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి కాపాడుకోవడానికి 4 వైపులా 4 కార్నర్లో 4 స్తంభాల్లాగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా ఉన్నారు. దీనికి మరింత సహాయం ప్రజల నుంచి కావాలని మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. మీ అందరి సహాయ సహకారాలు ఉంటేనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మన రాష్ట్ర రాజధాని అమరావతి కానీ ప్రపంచ దేశాలు ధీటుగా ఎదగాలంటే మీ అందరి సహాయకారు కావాలి. ఇట్లాంటి దుర్మార్గుల మాటలు మీరు నమ్మద్దండి. ఒక్కసారి నమ్మి మనం మోసపోయాం. మన భవిష్యత్తు మన శూన్యంగా కనబడతా ఉంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ మనం లేవడం మొదలు పెడతా ఉన్నాము. ఇట్లాంటి దుర్మార్గుల ఆలోచనలు కనీసం మీ దగ్గర రాకుండా మీ అందరి సహాయ సహకారాలు, 5 కోట్ల మంది సహాయ సహకార ప్రజల సహాయ సహకారాలు ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే ఈ రోజు కానివ్వండి, నెక్స్ట్ భావితరాలు కూడా తలెత్తుకు నిలబడేలాగా అమరావతి కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది. మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.